గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 24వ తారీఖు. ముందుగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు. నిన్నటి రోజున కూడా ఎటువంటి ఈవెంట్స్ అనేవి లేవు. మేజర్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ అనేది పాజిటివ్గా ఉంది. వెరాజ్ విప్రో, డాక్టర్ రెడ్డిస్ అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఐటీలో మంచి రికవరీ కనిపించింది. నిఫ్టీ, మిడ్ క్యాప్, ఫార్మా, ఎఫ్ఎంసీజీలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. ఎస్పెషల్లీ కమోడిటీస్, రియాలిటీ, మెటల్స్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించింది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఒక 70% పాజిటివ్గా ట్రేడ్ అయింది, ఒక 30% అనేది నెగిటివ్గా ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. ఇకపోతే గ్లోబల్ క్యూస్ అనేవి మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్ చాలా పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా, జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది. ఒక్క జర్మన్ ఒక్కటే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ ఏంటంటే గ్లోబల్ నుంచి కూడా ఒక పాజిటివ్ క్యూస్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళినాయి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి పీవీఆర్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, డెల్టా కార్ప్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, సెయిల్, ఐడియా అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. టీవీఎస్ మోటార్, గ్రాన్యూల్స్, మారుతి, పిడిలైట్, ఎస్బీఐ కార్డ్, ఇండస్ టవర్, కాల్పాల్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, మెక్డోవెల్, ఓకే, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క స్టాక్స్లో మనకి ఏంటంటే మొమెంటమ్ అనేది ఉండే అవకాశం ఉంది, లేదా వొలటిలిటీ అనేది కనపడవచ్చు ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్, డిఐఎస్ క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ 219 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ 434 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ చూసుకున్నట్టయితే 215 కోట్లు బయింగ్ అనేది జరిగినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డెరివేటివ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బేస్ చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 18,100 అనేది చాలా స్ట్రాంగ్గా కాల్ అండ్ పుట్టు కూడా సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇమీడియట్గా హెవీగా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 18,200, దాని తర్వాత 18,500. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ పాయింట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 18,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ అది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 17,800 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, నిన్నటి రోజున మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే దాదాపుగా బుల్లిష్ బయాస్లోనే ఎక్కువగా ట్రేడ్ అనేది జరిగింది. ఇక్కడ అన్నీ కూడాను పుట్స్ అయితే ఎక్కువగా సెల్ చేశారు, అక్కడక్కడ కాల్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు, ఓకే. బట్ ఏంటంటే 18,300 కాల్ మాత్రం కొద్దిగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి టెక్నికల్గా సమరీ అనేది చూసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి అన్ని టైం ఫ్రేమ్లో లైక్ 5 minutes, 15 minutes, 30 minutes అండ్ డైలీలో స్ట్రాంగ్ బై అనేది చూపిస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే డైలీలో మనకి స్ట్రాంగ్ బై అనేది చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఒక సపోర్ట్ అయితే తీసుకుంది ఈ లెవెల్ దగ్గర. ప్రీవియస్గా ఏదైతే హారిజెంటల్గా లెవెల్ ఉందో ఈ లెవెల్ 17,800 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. అండ్ ఆఫ్ కోర్స్ 18,400 కానీ ఆ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది. ప్రస్తుతానికైతే ఒక స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఏంటంటే 250 లెవెల్ అనమాట. ఈ 250 లెవెల్ కన్నా బ్రేక్అవుట్ జరిగిందంటే మంచి మొమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పాజిటివ్గా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,240 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. అదేవిధంగా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,120 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర మనకి 120 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే. అండ్ టాప్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేవి మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. టొరెంట్ ఫార్మా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది.
హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రైస్లో చాలా నారో రేంజ్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత డిఎల్ఎఫ్. ఈ రెండు కూడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే మొమెంటం కోసం కపుల్ ఆఫ్ డేస్ కోసం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.